ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవుళ్ళున్నా హనుమాన్ అంటేనే చాలా మందికి ఇష్టం. మన భారతదేశంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు హనుమాన్ ఒక సూపర్ హీరో. ప్రస్తుతానికి నేనైతే కసాపురంలో ఉన్న శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఉన్నాను భయ్య. ఈ కసాపురం దేవస్థానం గురించి ఓ చిన్న స్టోరీ చెప్తాను. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయకి దుష్ట శక్తుల నుంచి చావు ముప్పు ఉండిందంట భయ్య. ఆయన రాజుగా ఉంటే ప్రమాదమని శ్రీకృష్ణ దేవరాయకి గురువు అయిన వ్యాసరాయ అనే రాజగురు విజయనగర సామ్రాజ్యాన్ని 90 నిమిషాల పాటు పాలించాడంట భయ్య. హనుమాన్ భక్తుడైన వ్యాసరాయ ఆ గంటన్నర సేపు హనుమాన్ ధ్యానం చేస్తూ శ్రీకృష్ణ దేవరాయ గారి ప్రాణం కాపాడాడంట. అలా పరమ భక్తుడైన వ్యాసరాయ మొత్తం విజయనగర సామ్రాజ్యంలో 732 ఆంజనేయ స్వామి గుళ్లను స్థాపించారంట. అందులో ఒకటిదే ఈ కసాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం. గుడి లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటే ఒక పెద్ద ట్విస్టే తగిలింది భయ్య. దేవస్థానం లోపలికి మొబైల్ ఫోన్స్ అలవ్ లేదంట. ఈ సిస్టమ్ మంచిదే, ఎందుకంటే దేవుళ్ళతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. గుడి లోపల మొత్తం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను భయ్య. మొబైల్ కౌంటర్ లో జనం చూసి ఇంకా మొబైల్స్ కార్ లో పెట్టేద్దామని డిసైడ్ అయ్యాము. సో మొత్తానికి దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా నేనైతే నా ఇన్స్టాగ్రామ్ కో 1 మిలియన్ ఫాలోవర్స్, నా యూట్యూబ్ కో 1 crore సబ్స్క్రైబర్స్ రావాలని మొక్కున్నాను. వస్తాయంటారా? ఇంక ఈ జర్నీలో నా ఫేవరెట్ పార్ట్ లడ్డు భయ్య. తిరుపతి లడ్డు తర్వాత నాకు బాగా ఇష్టమైన లడ్డు కసాపురం లడ్డు. దర్శనం అయితే త్వరగా అయింది, కానీ లడ్డు ప్రసాదం కోసం గంట పట్టింది. సో మొత్తానికి లడ్డూలు పులిహోర పట్లం తీసుకున్నాం.